హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో శనగపిండితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు దీనికోసం ఒక హాఫ్ కప్పు దాకా నెయ్యిని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోండి. మనకు నెయ్యి హాఫ్ కప్పు పడుతుంది. ఇందులోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా రవ్వను, ఒక కప్పు దాకా శనగపిండిని యాడ్ చేసుకోండి. రవ్వ అంటే మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వని టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా వేయించుకోండి. అది మొత్తం పొడి పొడిగా అయిన తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కరిగేదాకా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు, ఒక 2-3 ఇలాచీలు వేసుకోండి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ దాకా ఉంచేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దింపేసుకుంటే అంతేనండి. సూపర్ టేస్టీగా మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు టైం కూడా ఎక్కువ పట్టదు. కాకపోతే మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి స్కిప్ చేసి ఆయిల్తో అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.